మన పురాణాల్లో దేవుళ్లకు సంబంధించిన పుస్తకాలు ఎలాగైతే ఉంటాయో దయ్యాలకు సంబంధించిన పుస్తకాలు కూడా అలాగే ఉంటాయి. వాటిలో కొన్ని పాతాళంలో బంధించబడి ఉన్న సైతాన్లను, ఇంకా నరకంలో శిక్షలను అనుభవిస్తున్న ప్రేతాత్మలను మళ్ళీ భూమిపైకి తీసుకువచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి. అలాంటి పుస్తకాలు మనుషులకి దొరికాయంటే భూమి మరో సైతాన ప్రపంచం అవ్వక తప్పదు. అందుకే అలాంటి పుస్తకాలు మనుషులకి దొరకకుండా మనుషులు వెళ్ళలేని కొన్ని ప్రాంతాల్లో దాచి ఉంచారు. కానీ కొన్ని పుస్తకాలు మాత్రం బహిరంగంగా ఉండిపోయాయి. అలాంటి పుస్తకమైన సైతాన లోకం అనే ఒక పుస్తకం రాజేష్ అనే ఓ యువకుడి చేతిలో పడింది. అందులో ఉన్న పద్ధతులు ఆసక్తికరంగా ఉన్నా నమ్మశక్యంగా లేకపోవడంతో ఓసారి ప్రయత్నిద్దామని చేసిన ఓ చిన్న తప్పు వల్ల ఓ భయంకరమైన సైతాన్ పాతాళంలో నుంచి భూమిపైకి రావడానికి దారి తీసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ సైతాన్ వల్ల వచ్చిన ఇబ్బందులేంటి, వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వీక్లీ ఒకటి వస్తుంది. మీరు గనక మన వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాజేష్ ఇంటర్మీడియట్ చదివే ఓ కుర్రాడు. రాజేష్కి హిస్టరీకి సంబంధించిన విషయాలైనా లేదా కొత్తగా ఏదైనా తెలుసుకోవడమైనా చాలా ఇంట్రెస్ట్. అందుకే ఖాళీ టైమ్స్లో అలాంటి గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అలానే ఒకరోజు ఓ పేరు మోసిన పురాతనమైన గ్రంథాలయానికి వెళ్ళి తనకు కావలసిన ఓ పుస్తకం గురించి వెతుకుతున్నాడు. అక్కడ ఆ పుస్తకం తనకి అందనంత ఎత్తులో కనిపించింది. ఇక ఆ పుస్తకాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా పైనుంచి ఓ పుస్తకం కింద పడుతుంది. చూస్తే అప్పటికే అది బాగా దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ఇక ఆ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని దానిపై ఉన్న దుమ్మును దులపగానే సైతాన లోకం అని పేరు కనపడుతుంది. దాన్ని చూడగానే రాజేష్కి ఆ పుస్తకంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక వెంటనే ఆ పుస్తకాన్ని తెరిచి చూడగా దానిలో ఈ పుస్తకం మీరు సరదా కోసం చదవాలనుకుంటే దీన్ని ఇక్కడితో ఆపేసేయండి అని ఓ హెచ్చరిక రాసి ఉంది. దాన్ని చదవగానే రాజేష్కి ఆ పుస్తకంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక తను వెతికే ఆ పుస్తకం గురించి వెతకడం ఆపేసి తనకు దొరికిన ఆ పుస్తకం తను తీసుకుంటున్నట్టు లైబ్రరీలో అడ్రస్ నెంబర్తో సహా రాసేసి ఆ పుస్తకాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ పుస్తకాన్ని తెచ్చి చదవడం మొదలుపెట్టాడు. అందులో ఏముందంటే దేవుళ్లకు దేవలోకాలు ఎలా ఉంటాయో మనుషులకు మానవ లోకం ఎలా ఉందో అలాగే రాక్షసులకు సైతాన్లకంటూ ఓ లోకం ఉంటుంది. ఆ లోకం పేరే పాతాళ లోకం. ఈ లోకంలో అట్టడుగున్న ప్రమాదాలతో చూస్తేనే ఒళ్ళు గగుర్లు పుడిచే రాక్షస ఆకారాలతో శక్తివంతమైన సైతాన్లతో ఎప్పుడు బగబగ మండే వేడితో ఉంటుంది. ఆ లోకంలో ఉండే వేడి వల్ల ఆ లోకంలో ఉన్న సైతాన రాక్షసులు ఎప్పుడెప్పుడు పైలోకాలకి అంటే భూమిపైకి రావాలన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అవి భూమిపైకి వచ్చాయంటే భూమి యొక్క వినాశనం తప్పదు. అందుకే అలాంటి లోకం యొక్క జీవి మరొక లోకానికి వెళ్లకుండా ఒక్కో లోకానికి కొన్ని యోజనాల దూరంలో సృష్టించబడ్డాయి. అందుకే ఒక లోకం యొక్క జీవి మరొక లోకానికి వెళ్ళడానికి వీలు పడదు. కానీ కొన్ని మంత్రతంత్ర పద్ధతుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఆ పద్ధతులు గల ఈ పుస్తకమే సైతాన లోకం అని రాసి ఉంది. దాన్ని చదవగానే రాజేష్కి ఆ పుస్తకంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఆ పుస్తకం యొక్క పేజీలు తిప్పుతూ పోతున్నాడు. అలా పేజీ తిప్పుతుండగా అక్కడ ఒక్కో రాక్షసుని యొక్క ఆకారాలు గీయబడ్డాయి. వాటిని చూస్తుంటే రాక్షసులు మరి ఇంత భయంకరంగా ఉంటారా అన్నట్టుగా ఉంది. అప్పుడే రాజేష్కి ఓ ముఖ్యమైన అంశం తగిలింది. అదే సైతాన పిలుపు. అందులో ఏముందంటే సైతాన్లో కూడా కొన్ని జాతులు ఉంటాయి. వాటిలో ఒక జాతైన సైతానే ఈ బెల్గీఫర్. పూర్వంలో ఈ సైతాన్ని మనుషులు భూమిపైకి పిలిచి వాటిని తమ అదుపులో పెట్టుకొని వారికి కావలసిన కొన్ని తప్పుడు పనులు చేయించేవారు. కానీ ఈ సైతాన్ని అదుపులో పెట్టుకోవాలంటే దానికి ఎంతో సాధన ఉండాలి. ఈ సైతాన్ని పిలవాలంటే చతురాసంలో ఓ ఆకారాన్ని గీసి అందులో ఓ దీపం పెట్టి
పాతాలన్నీ తెరవడానికి కావలసిన సంఖ్య 999 అందులో రాసి ఈ మంత్రాన్ని 3 సార్లు జపించాలి అని రాసి ఉంది. కానీ వీటికి ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1, ఆ సైతాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి, అప్పుడు అది మీ బానిస అవుతుంది. 2, మీరు దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే అది మిమ్మల్ని బానిసగా చేసుకుంటుంది. ఇక 3, ఒకవేళ మీరు దానికి బానిస అయినట్టయితే ఆ సైతాన్కి పాతాళంలో నుంచి పూర్తిగా విముక్తి దొరికినట్టే అని రాసి ఉంది. దాన్ని చదివాక అది ఆసక్తికరంగా అనిపించినా కాస్త భయంకరంగా కూడా అనిపించింది, కానీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఇక ఓసారి ప్రయత్నిద్దామనుకున్నాడు, కానీ దాన్ని ప్రయత్నించాలంటే మనసులో ఎక్కడో ఓ చిన్న భయం. అయినా రాజేష్కి ఇలాంటి విషయాలంటే ఆసక్తి ఎక్కువ కాబట్టి ఓసారి ప్రయత్నిద్దామని నిశ్చయించుకున్నాడు. అలా ఆ రోజు రాత్రి వరకు వేచి ఉండి రాత్రి అవ్వగానే ఆ పుస్తకంలో చెప్పినట్టే చతురాసంలో ఓ ఆకారాన్ని గీసి అందులో ఓ దీపం పెట్టి పాతాలన్నీ తెరవడానికి కావలసిన సంఖ్య 999 అందులో రాసి ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ మంత్రాన్ని మొదటిసారి జపించాడు. కానీ అక్కడ ఎటువంటి స్పందన లేదు. రెండోసారి జపించాడు, ఈసారి కూడా అక్కడ ఎటువంటి స్పందన లేదు. ఇక 3వసారి జపించాలనుకున్నాడు, కానీ మనసులో ఎక్కడో ఓ చిన్న భయం. కానీ తెలియకుండానే ఆ మంత్రాన్ని 3వసారి కూడా జపించేశాడు. ఇక ఏం జరుగుతుందో అని తన అరచెయ్యి తన గుండెపై వేసుకొని ఆ దీపం వైపే చూస్తుండిపోయాడు. కానీ ఎంతసేపటికి అక్కడ ఎటువంటి స్పందన లేదు. ఇక ఇదంతా నిజం కాదనుకొని రాజేష్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ రాజేష్ ఆలోచనలను తారుమారు చేస్తూ ఆ దీపంలో నుంచి ఓ సన్నటి వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు కాస్త ఓ కుండంత సైజ్ అయింది. ఓ ఎర్రగా మండిపోతున్న చెయ్యి ఆ వెలుగుని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పుస్తకంలో ఉన్నది నిజం కాదనుకున్న రాజేష్ ఓసారి ప్రయత్నిద్దామని చేసిన ఓ చిన్న తప్పు వల్ల ఓ భయంకరమైన సైతాన్ పాతాళంలో నుంచి భూమిపైకి రావడానికి దారి తీసింది. మరి ఇప్పుడు రాజేష్ ఆ సైతాన్ నుంచి తప్పించుకోగలడా? ఆ సైతాన్ వల్ల వచ్చిన ఇబ్బందులేంటి? వీటికి సమాధానం పార్ట్ 2లో తెలుసుకుందాం. నేను పార్ట్ 2 చేయగానే మీకు తెలియాలంటే ఇంకా మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి హారర్ వీడియోస్ని మిస్ కాకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో మనలాంటి హారర్ లవర్స్ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.